ఆడదు ఎంతమంది ఉన్నారు? దొంగదారులు వస్తాలుగా. అమరవీరులతో పుట్టినటువంటి జెండా ఈ ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా పోరాటంలో చేస్తలేం, గెస్ట్ హౌజుల్లో బస చేస్తలేం, సింగరేణి కార్మికుల ఇళ్లలో ఉంటున్నాం, వాళ్ళు పెట్టింది తింటున్నాం, వాళ్ళ ఇళ్లలోనే బస చేస్తున్నాం. ఎందుకోసం? సింగరేణి కార్మికుల భర్తలతో మాట్లాడుతున్నాం, భార్యలతో మాట్లాడుతున్నాం, అమ్మ నాన్నలతో, వాళ్ళ అత్తమామలతో, వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నాం. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. అవి ఇండ్లేనా అనిపిస్తుంది, వాళ్ళ బతుకులు కూడా ఒక బతుకేనా అని అనిపిస్తుంది. సగం మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు. ఇప్పుడు పర్మనెంట్ కార్మికుల సమస్యలు పర్మనెంట్ కార్మికులకు ఉండనే ఉన్నాయి. తర్వాత మాట్లాడేటువంటి మిత్రులు అవి చెప్తారు మీకు. కానీ మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇళ్లలో ఎందుకుంటున్నామంటే కుటుంబాలు కదలాలి, సింగరేణి కార్మికులు మాత్రమే కాదు. అంతేకాదు, సింగరేణి పిట్ మీటింగ్స్ పెట్టి సింగరేణి కార్మికుల కుటుంబాల్లో మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి సభలు పెడుతున్నాం. కారణం ఏంటి? రోడ్డు మీదకి వచ్చి సభలు ఎందుకు పెడుతున్నామంటే సింగరేణిని కాపాడుకోవటం కేవలం సింగరేణి కార్మికుల బాధ్యత కాదు, కేవలం సింగరేణి కుటుంబాల బాధ్యత కాదు. నేను ముందే చెప్పినట్టు సింగరేణి ఉంటేనే బొగ్గు చీప్గా చౌకగా ఉత్పత్తి అవుతుంది. సింగరేణి ఉంటేనే కరెంట్ ఇప్పుడు ఉన్న రేట్లకైనా మనకు వస్తాయి. ఒకసారి సింగరేణి పోతే, ఒకసారి బొగ్గు ప్రైవేట్ వాడు ఉత్పత్తి చేయడం మొదలు పెడితే మన ఇళ్లలో కరెంట్ ఉండదు. మన ఇళ్లలో కరెంట్ లేకపోతే మళ్ళా మన తాతల తండ్రులు బతికినట్టు కిరసనాయిలు బుడ్లు పెట్టుకుందామా అంటే కిరసనాయిలు కూడా దొరకలేదు. ఇవాళ రేపు మనం గుర్తు పెట్టుకోవాలి, కిరసనాయిలు కూడా దొరకలేదు మనకు. అందుకని మన బతుకులు ఏమైతాయి? మళ్ళా వెనకకు పోతాయి. అందుకని తెలంగాణ బతుకుగా ఉండాలంటే మనం సింగరేణిని కాపాడుకోవాలంటే సింగరేణి కార్మికులు, అధికారులు, సాధారణ ప్రజలు, కుటుంబాలతో సహా ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి ఉద్యమ బాట పట్టేందుకోసమే సిపిఎం నాయకత్వంలో ఈ సింగరేణి పరిరక్షణ యాత్ర చేస్తున్నాం. భూపాలపల్లి ప్రజానీకం, భూపాలపల్లి కార్మికులు ఈ విషయాలను అర్థం చేసుకొని రానున్న రోజుల్లో సింగరేణి పరిరక్షణ కోసం ఒక మహోద్యమం నిర్వహించడానికి అనుగుణంగా సమాయత్తం కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇంతసేపు మనల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి బస్సు యాత్ర రథసారథి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య గారికి ధన్యవాదాలు. మిత్రులారా, మీరు అందరూ ఆలోచించండి. సింగరేణి ప్రైవేటు పరం అయితే సింగరేణి బొగ్గు బ్లాకులు వేలం పాటలు పెడితే ఆదానికో అంబానికో అట్లాంటి వాళ్ళకి ఇస్తే మాకేం సంబంధం అని చెప్పి మీరు అనుకుంటారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ములుగు జిల్లా కమలాపురం బిల్ టు పేపర్ మిల్లును మనం పరిశీలించండి. ఒకప్పుడు కలెక్ట్ ఉంది, ఇప్పుడు కలెక్ట్ ఉంది. అక్కడ జనం లేనటువంటి పరిస్థితి ఉంది. బోసి పోయింది, ఎడారయింది. భూపాలపల్లి బొగ్గు బ్లాకులు ప్రైవేటోనికైతే దీని మీద ఆధారపడ్డటువంటి టిప్పరు డ్రైవర్లు, ఆటో కార్మికులు, లారీ కార్మికులు, వ్యాపారస్తులు, కూలి చేసుకునే వాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు, తర్వాత పాలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పరోక్షంగా ప్రత్యక్షంగా దీని మీద 30,000 కుటుంబాలు ఆధారపడి ఉంటున్నాయి. వీళ్ళందరూ బదారణ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన బాధ్యతగా బొగ్గు బ్లాక్లను కంపెనీకి అప్పగించే విధంగా మోడీ సర్కారు విధానాల్ని ఎడ్లగట్టే పద్ధతిలో మనం ఉద్యమాలు సమరశీలంగా ఉండాలని చెప్పి ఆ పద్ధతిలో మనం ఉన్నతంగా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మరో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఈనాటి సభకు అధ్యక్ష వహించినటువంటి అధ్యక్షులు బంధు సాయిలు గారు, గత 5 రోజుల నుండి సింగరేణి యాత్రని ప్రారంభించాం. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ యాత్రకి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వీరయ్య గారు, బృంద సభ్యులు భూపాల్ గారు, ఆశయ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం, సోదర సోదరులారా, ఈ యాత్ర సింగరేణి పరిరక్షణ యాత్ర. ఈ యాత్ర సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క యాత్ర. ఈ యాత్ర ద్వారా సింగరేణి పరిరక్షణ చేయడం మూలంగా, సింగరేణికి బొగ్గు బ్లాకుల్ని కేటాయించుకోవడం మూలంగా, శ్రావణపల్లి బొగ్గు బ్లాకుని సింగరేణికి దక్కించుకోవడం మూలంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించడం తప్ప మరొకటి కాదు అని చెప్పి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థ వల్ల 6 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. పనిచేసేటువంటి కార్మికులు ఈరోజు పనిచేస్తా ఉన్నారు. సింగరేణి ఆధారంగా 6 జిల్లాల్లో అనేక పట్టణాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. సింగరేణి ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతంలో మరి షాపులు, వ్యాపారము, అదేవిధంగా చిరు వ్యాపారులు, అదేవిధంగా విద్యా సంస్థలు, కాలేజీలు, చిన్న చిన్న హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఈ సింగరేణి బేసిక్ మీదనే, సింగరేణి ఆధారంగానే ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి అంటే సిరులు కురిపించే తల్లి. సింగరేణి సిరులు కురిపించేటువంటి మన తల్లిని ఈరోజు బజార్లో అంగట్లో పెట్టి నరేంద్ర మోడీ అమ్మాలని చెప్పి చూస్తా ఉన్నాడు. మన మన అంగట్లో అమ్మాలని చూస్తుంటే దీన్ని సహించము. ఈ బొగ్గు బ్లాక్ల యొక్క వేలాన్ని ఆపాలి. బొగ్గు బ్లాక్ల యొక్క వేలాన్ని మరి వేయొద్దు. సింగరేణికి ఉన్నటువంటి ఏకైక బొగ్గు బ్లాక్ గా ఉన్నటువంటి శ్రావణపల్లిని ఎలాంటి టెండర్ లేకుండా, ఎలాంటి వేలం లేకుండా సింగరేణికే కేటాయించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి బొగ్గు నిల్వలు ఎల్లకాలం ఉండవు. బొగ్గు బావిలో ఇప్పుడున్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి ఆ బొగ్గు బావిలో బొగ్గు నిల్వలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీదకి పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జీవితాలు చింద్రవందనం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతంలో
అనేక మంది సింగరేణి మీద ఆధారపడి సింగరేణి వలంలో ఉన్నటువంటి ఉద్యోగం చేసేటువంటి పిల్లలకి మరి డిపెండెంట్ ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు వచ్చి చదువుకున్నటువంటి యువతకి ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఒక సంస్థ సింగరేణి. ఈ రోజు సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకపోతే, సింగరేణిలో బొగ్గుని ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, నిరుద్యోగం మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇది నిరుద్యోగాన్ని పెంచేటువంటి చర్యగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు సింగరేణి బొగ్గు బ్లాకుల్లో, బొగ్గు గనుల్లో బొగ్గు అయిపోతే అక్కడ ఉన్నటువంటి పట్టణాలు ఈరోజు బొగ్గు గుట్టలుగా, బూడిద గుట్టలుగా, వల్లకాళ్ళుగా మారిపోయినటువంటి అనుభవం మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. సింగరేణి బొగ్గును ఆధారం చేసుకుని వచ్చినటువంటి ఒక గ్రామం బొగ్గుట్టలో మొదటిసారి ఇల్లెందుని బొగ్గుట్ట అంటారు. బొగ్గుట్టలో బొగ్గు పనులు ప్రారంభమైనాయి. అక్కడ బొగ్గు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బొగ్గు నిల్వలను అయిపోయిన తర్వాత అరకొరగా ఉన్నటువంటి దాన్ని ఓపెన్ కాస్ట్ ప్రారంభించారు. ఓపెన్ కాస్ట్ ప్రారంభించిన దాని వల్ల అక్కడ నిర్వాసితులు అయిపోయారు. అక్కడ ఎక్కడ చూసినా గానీ పైన భూమి ఉంటది, కింద సొరంగం ఉంటది. బొగ్గు లేకుండా, బొగ్గు లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా భూపాలపల్లి వచ్చారు. భూపాలపల్లిలో ఈ బొగ్గు అయిపోతే ఎక్కడికి పోవాలి? భూపాలపల్లిలో బొగ్గు అయిపోతే ఇక ఇంటికి పోవడం తప్ప మరొకటి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకి, సింగరేణి కార్మికులకి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి అన్యాయం చేసేటువంటి ఈ చర్యలు మానుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి హెచ్చరించడం కోసం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం కార్మికులు, కార్మిక సంఘాలు వాళ్ళ జెండాలతో నిమిత్తం లేకుండా, వాళ్ళ యొక్క అనుబంధాలతో నిమిత్తం లేకుండా సింగరేణి పరిరక్షణ పోరాటంలో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి ఈ యాత్రని చేపట్టడం జరిగింది. ఈ చౌరస్తాలో గత 2 నెలల కింద, 1 నెల రోజుల కింద చాలా పెద్ద సభలు జరిగినాయి. కాంగ్రెస్ సభ జరిగింది, అదేవిధంగా బీఆర్ఎస్ సభ జరిగింది, బీజేపీ సభ జరిగింది. ఆ సభలకి ఈ సభలకి వ్యత్యాసం ఉంది. ఆ సభలో ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని మాయబెట్టి, ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారానికి వచ్చి పదవులు అలంకరించి విలాసాలు చేసుకోవడానికి కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం జరిగినటువంటి సభలయ్యి. కానీ ఇక్కడ జరిగేటువంటి సభ ఇది ఓట్ల కోసం జరిగే సభ కాదు, అధికారం కోసం జరిగే సభ కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం జరిగేటువంటి సభ, ఈ సింగరేణి పరిరక్షణ కోసం జరిగే సభ. కాబట్టి ఈ సభని ఈ ప్రముఖులు, ఈ పట్టణ ప్రముఖులందరూ అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో దీనికోసం జరిగేటువంటి పోరాటాలకి, ఉద్యమాలకు మీరందరూ మరి మద్దతునివ్వాలని, సింగరేణిని రక్షించుకోవాలని, సింగరేణిని రక్షించుకునేటువంటి కొట్లాట్లో, పోరాటంలో ఈరోజు సిపిఎం పార్టీ అగ్రభాగం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యాత్ర మరి 5వ తారీఖు దాకా సాగాలి, జయప్రదంగా ముగియాలి. ఈ యాత్రలో ఉన్నటువంటి నాయకత్వం ఇదే ఉత్సాహంతో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు మీరు వెళ్ళాలని చెప్పి వారికి కూడా మరి అభిలాషిస్తూ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మనల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సింగరేణి పరిరక్షణ యాత్ర బృంద నాయకులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. భూపాలపల్లి పట్టణ సోదరులారా, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని పరిరక్షించుకోవాలని చెప్పేసి యాత్ర కొనసాగుతూ ఉన్నది. భూపాలపల్లి పట్టణ ప్రజలు, సింగరేణి కార్మికులు, అట్లాగే గుడిసెవాసులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ యొక్క యాత్రకు సంపూర్ణ సంఘీభావం తెలియజేసినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ యొక్క గుడిసెవాసులకు అందరికీ ఇండ్లు రావాలి, పట్టాలు రావాలి, అందరు ఇండ్లు కట్టుకోవాలి. దానికోసం మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం భవిష్యత్తులో చేయాలి. ఈ పోరాటం చేయాలంటే మనం అందరం సంఘటితంగా, ఐక్యంగా ఉండాలి. సింగరేణి లాంటి
ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. అందులో కార్మిక వర్గం మనం అందరం కలిసికట్టుగా కొట్లాడితేనే మన భూములు దక్కుతాయి, మన సింగరేణి గనులు దక్కుతాయి, మనందరికి ఉపాధి దొరుకుతుంది, మన భవిష్యత్తు బతుకులు బాగుంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం బొగ్గు బావులన్నిటి కూడా సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు నాటకాలు ఆపేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీ ప్రధానమంత్రికి వెళ్లి గట్టిగా కొట్లాడి బొగ్గు బావులు సాధించాలి, లేకపోతే ఈ యొక్క బొగ్గు బావులు రాకుండా చేసినట్టుగా చరిత్ర మీకు మిగులుతుందని చెప్పి తెలియజేస్తూ సిపిఎం పార్టీ తరఫున మనం అందరం చేసే పోరాటాలకు కలిసికట్టుగా ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తాను.